నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆ స్వామిని స్మరిస్తే చాలు పాపాల రాసులన్నీ కరిగిపోతాయి. ఆ దేవుణ్ణి కీర్తిస్తే చాలు కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ దేవదేవుణ్ణి కళ్ళారా దర్శిస్తే చాలు ముక్తి మార్గం ముంగిటే గోచరమవుతుంది. ఆ దైవమే కలియుగ మహాప్రభువు శ్రీనివాసుడు. భక్తుల పాలిట కల్పవృక్షం, కామధేనువు, బంగారు కొండ, కోరిన వరాల్ని అందించే వరాల రాయుడు శ్రీ వెంకటేశ్వరుడు. సప్తగిరులపై భక్త మందారుడుగా వెలసిన ఆ స్వామి అత్యావతార మూర్తిగా ఎన్నో ప్రదేశాలలో కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాల్ని స్వీకరిస్తున్నాడు. తన సర్వాంతర్యామి కారకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన శ్రీనివాస సన్నిధానం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఏడు కొండలపై వెలసి ఎల్ల లోకాల్ని రక్షించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ నాయకుడిగా, కలి కల్మషాల్ని నివారించే ఆపదుద్ధారకుడిగా శ్రీనివాసుడు అనాదిగా భక్తుల మొరల్ని ఆలకిస్తున్నాడు. తిరుమల శిఖరంపై తరతరాలుగా కొలువు తీరి కొండంత వరాలిచ్చే కోనేటి రాయుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ స్వామి రూపురేఖలతో ఊరూరా ఆలయాలు వెలిశాయి. భక్తుల పాలిట ఇలవేల్పు అయిన ఆ శ్రీనివాసుణ్ణి భక్తులు తమ సమక్షంలో ప్రతిష్ఠించుకొని తరిస్తున్నారు. ఆ నేపథ్యంలోని శ్రీ శ్రీనివాస దివ్య సన్నిధానం తణుకులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, సువిశాల ప్రాంగణంలో ఉన్న శ్రీవారి ఆలయం సర్వాంగ శోభితంగా అలరారుతోంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే ధీర గంభీరాకృతిలో మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్న మహాకాయుడైన ఆంజనేయ స్వామి భారీ విగ్రహం కనువిందు చేస్తుంది. అతులిత బలధామం, స్వర్ణ శైలాభదేహం అన్నట్టుగా ఆంజనేయుడు మహావైభవోపేతమూర్తిగా వర్ణమయ శోభితంగా ప్రధాన ఆలయ ప్రవేశ మార్గానికి కుడివైపు నెలకొని ఉంటాడు. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. ఎవరు ఎప్పుడు ఆలయ సందర్శనం చేసినా ముందుగా ధ్వజస్తంభాన్ని, ఆ తర్వాత ముఖమంటపంపై వేంచేసి ఉన్న దేవతామూర్తుల్ని దర్శించుకొని ప్రణమిల్లాలి. అప్పుడే ఆలయ దర్శన సిద్ధి సంపూర్ణంగా చేకూరుతుంది. ఇక్కడే ప్రత్యేక పీఠంపై శ్రీవారి పాదాలు లోహ కవచయుక్తంగా భాసిల్లుతూ ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఎడమవైపు శ్రీ వైకుంఠ ద్వారం పేరిట ప్రత్యేక మందిరం ఉంటుంది. ముక్కోటి ఏకాదశి నాడు భక్తులకు ఉత్తర ద్వార దర్శన నిమిత్తం శ్రీవారిని ఉభయ దేవేరులతో ఇక్కడ వేంచేపు చేయిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరోవైపు సంకీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమయ్య మహావిగ్రహం భాసిల్లుతుంది. ధవళ వర్ణమయంగా ఆకట్టుకునే అన్నమయ్య విగ్రహం మహా తేజో విరాజితంగా అలరింపచేస్తుంది. ఇంతటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని ఉన్న తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అలాగే ముఖ మంటప పైకప్పుపై శ్రీ విష్ణు మాయా విలాసానికి ప్రతీక అయిన వటపత్ర సాయిమూర్తి పద్మాకృతిలో వర్ణరంజితంగా తేజరెల్లుతుంది. ఎక్కసమగు నీ నామము ఎల సులభము ఫలమధికము అని అన్నమయ్య పలికాడు. అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దైవం వెంకటనాథుడు. అందుకే స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి ఒళ్లంతా కళ్ళు చేసుకుని తిలకిస్తారు.
గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాస మహాప్రభువు సకలాలంకార శోభితంగా భాసిల్లుతాడు. వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాలలో సాధారణంగా ఉండే శ్రీవారి మూర్తికి భిన్నంగా గర్భాలయంలో మూలవరులు కొలువుదీరి ఉంటారు. భోగ శ్రీనివాసమూర్తి భవ్యంగా, దివ్యంగా, నవ్యంగా, భక్తాభీష్టదాయకుడై ఇరు దేవేరులతో కనువిందు చేస్తాడు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో స్వామివారి మూల విరాట్ తిరుమల శ్రీనివాసమూర్తి వలె స్థానిక భంగిమలో ఉంటుంది. అయితే తణుకులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీవారితో పాటు శ్రీదేవి భూదేవి విగ్రహాలు సంపూర్ణాకృతితో విడివిడిగా గోచరమవుతాయి. రజత మకర తోరణం, రజత కిరీటాదులతో పుష్పమాలాలంకృతంగా మూలవరులు ముగ్ధ మోహనంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. రత్న ఖచిత తిరునామంతో, కటి వరద అభయ హస్తాలతో కోనేటి రాయుడు కమనీయ బంధురంగా, రమణీయ సందోళితంగా తేజరిల్లుతాడు. కర్పూర నీరాజనపు వెలుగు జిలుగులలో స్వామివారు, అమ్మవారు మరింత కాంతివంతంగా పరిఢవిల్లుతారు. శ్రీవారికి నక్షత్ర హారతిని నయన మనోహరంగా సమర్పించే తరుణంలో కొండల రాయుడు తారకాధిపతి వలె కోటి కాంతులతో మెరిసిపోతుంటాడు. గర్భాలయంలో మూలవర్లకు దిగువన సమస్త అలంకరణలతో, పుష్పాలంకరణతో ఉత్సవమూర్తులు దివ్య తేజోమూర్తులుగా దర్శన భాగ్య విశేషాన్ని అనుగ్రహిస్తారు. కలియుగంలో నామ సంకీర్తన వల్లే ముక్తి లభిస్తుందని చెప్తారు. అలాంటి నామ సంకీర్తనలో కలియుగ మహాప్రభువైన బ్రహ్మాండ నాయకుని నామం జపించడం ద్వారా భక్తులకు ఇహ పర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. స్వామి కరుణ కోసం, అనుగ్రహ విశేషాల కోసం పసి పాపలతో తరలి వస్తారు. శ్రీ తిరుమల వాస జగదీశ కరుణాభరణాయికనీ చరణమి శరణు కలినాశ కనరాదాసుల ప్రేమతో వినరామామొర ఏడు కొండలపై వెలసిన ఈశ పరమేశ. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడున్నా ఈ ఆలయ దివ్య మహిమా ప్రభావం వల్ల భక్తుల్ని ఇట్టే ఆకర్షిస్తోంది. నిర్మించిన అనతి కాలంలోనే తణుకులోని శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆధ్యాత్మిక వీచికల తళుకు వెలుకులతో స్వర్ణకాంతుల్ని ప్రభవింపజేస్తోంది. నిత్యోత్సవాలతో మొదలుకొని సంవత్సరోత్సవాల వరకు ఈ సన్నిధిలో నయనానందకరంగా శోభిల్లుతాయి. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా భాసిల్లుతుంది. అత్యంత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసే ఈ ఆలయంలో సజీవ కళ అడుగడుగున అణువణువున ఉట్టిపడుతూ ఉంటుంది. శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు, భోగ పిపాసి, అలంకార ప్రియుడు. నిజానికి ఇవన్నీ స్వామివారికి మనం ఆపాదిస్తున్నాం. కానీ శ్రీనివాసుణ్ణి అలా అలంకార, ఉత్సవ విశేషాది సంరంభాలతో చూస్తేనే మనకు ఆనందం.
ఆ స్వామి ఎల్లప్పుడూ వైభవోపేతంగా ఆడంబర శోభితంగా ఉంటేనే భక్తులకు కన్నుల వేడుక. అందుకు తణుకు వెంకటేశ్వర స్వామి కూడా మినహాయింపు కాదు. ఈ ఆలయంలో వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ విశేషంగా నిర్వహిస్తారు. శ్రీవారికి ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల్ని ఘనంగా జరుపుతారు. వైశాఖ శుద్ధ దశమి నాడు శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. తణుకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రాసనలు మొదలుకొని వివాహ వేడుకల వరకు భక్తులు నిర్వహించుకుంటారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం ఈ దివ్య సన్నిధిలో తమ ఇంటి శుభకార్యాలన్నీ నిర్వహించుకుంటారు. స్వామి దివ్య లీలా వైభవాన్ని, కరుణను భక్తులు సదా అర్థిస్తారు. కోరినంతనే కొండంత వరాల్ని గుప్పించే మలయప్ప స్వామి దర్శన భాగ్యం చేత భక్తులు పులకించిపోతారు. శ్రీ వెంకటేశ్వరుడు తెలుగువారికి ఇలవేలుపు, ఇంటింటి దైవం. వెంకటేశుని నామస్మరణ జరగనిదే మనకు రోజు గడవదు. శ్రీనివాసుడు మన జీవితాలతో ఆధ్యాత్మిక అనుబంధాన్ని పెనవేసుకున్నాడు. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి మొదలుగు భోగిరోజు వరకు కూడా అత్యంత వైభవంగా స్వామివారికి అలంకారాలు, అభిషేకాలు, పూజలు కూడా జరుగుతాయి. సంవత్సరాది వైశాఖ మాసము, శ్రీకృష్ణాష్టమి వగేరా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు యథావిధిగా స్వామివారి భక్తులచే పూజలుగా అందుకుంటూ అత్యంత వైభవంగా నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చదోరలాగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఇదిగా ఉన్నారు. శ్రీ వెంకటేశ ఆరాధన ఓ దివ్య ఆధ్యాత్మిక స్రవంతి. సప్తగిరులపై వెలసిన శ్రీనివాసుడు అందరికీ ఇష్టదైవం. అందరికీ అభయాన్ని ఇచ్చే మంచి బంగారు చేయి స్వామి దివ్యహస్తం. ఆ కరకమలాల నుంచి సదా అనుగ్రహధారులు మనపై కురువాలని వెంకటరమణుని ప్రార్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.